Hi friends, welcome to my YouTube channel Arna's Beauty Parlor. ఈరోజు మీకు ఫేషియల్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఏంటంటే చాలామంది పెళ్ళి అనగానే వెంటనే గోల్డ్ ఫేషియల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, గోల్డ్ ఫేషియల్ చేయగానే ఫేస్ చాలా షైనీ, చాలా మరిసిపోతుంది అనుకుంటూ ఉంటారు. పార్లర్కి వెళ్తారు, వెళ్ళగానే మాకు గోల్డ్ ఫేషియల్ చేయండి, పెళ్ళి ఉంది అని చెప్తారు. ఓకే, కానీ అసలు ఫస్ట్ గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ మీ స్కిన్ మీద డస్ట్ అనేది ఉండకూడదు. ట్యాన్ రిమూవింగ్ చేయించుకోవాలి. ఫస్ట్ ట్యాన్ రిమూవింగ్ చేసిన తర్వాతే గోల్డ్ ఫేషియల్కి వెళ్ళాలి. ఫేస్ మీద డస్ట్ ఫామ్ ఉండొద్దు, ట్యాన్ రిమూవింగ్ చేయించుకోవాలి. తర్వాత దాని మీద ఫస్ట్ ఫేస్ని క్లీనప్ చేయించాలి. అది ఫ్రూట్ స్క్రబ్తోని కానీ ఫ్రూట్ మసాజ్ క్రీమ్తో కానీ స్క్రబ్ చేసిన తర్వాత నెక్స్ట్ గోల్డ్ ఫేషియల్కి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్న వెదర్ని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ పెళ్ళి ఆఫ్టర్నూన్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా, మార్నింగ్ ఉంటుందా, నైట్లో ఉంటుందా, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు గోల్డ్ ఫేషియల్కి వెళ్ళాలి. ఓకే, తర్వాత అది చేయించుకున్న తర్వాత కూడా కొన్ని మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. మీరు చేయించుకున్న ఫేషియల్ అప్పుడు మళ్ళీ హల్దీ ఉంటుంది, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయి. సో హల్దీ అప్పుడు మీరు వాడే పసుపు, జనరల్గా ఇంట్లో పసుపు కొట్టుకుంటారు. సో ఆ పసుపు కూడా కొట్టిన పసుపు అయినా సరే మీరు ఫేస్కి యూజ్ చేయకూడదు. శనగపిండి వాడతారు, శనగపిండి కూడా అంత పడదు. ఎందుకంటే మనకి ఉన్న ఈ బయట వెదర్కి దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏ ఫేషియల్ చేయించుకున్నా సరే హల్దీ ఫంక్షన్ అప్పుడు పసుపు అనేది ఫేస్కి ఎక్కువగా రుద్దనివ్వద్దు. ఓకే, శనగపిండి రుద్దనివ్వద్దు. మీరు అవన్నీ పాటించకుండా మీరు హల్దీ చేసుకొని గోల్డ్ ఫేషియల్ హల్దీ మొత్తం పెట్టేసుకొని గోల్డ్ ఫేషియల్ చేయించుకొని ఉంటారు. కాబట్టి అది మీరు పెట్టుకొని ఉంటే మళ్ళీ మీ ఫేస్ పెళ్ళి కల్లా బ్లాక్ అయిపోతుంది. దీన్ని మీరు చాలా అంటే చాలా గమనించాలి. అందరూ మా ఫేస్ బ్లాక్ అయిపోయింది గోల్డ్ ఫేషియల్ చేయించుకోగానే అని నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్పారు. అంటే వేరే పార్లర్కి వెళ్ళి చేయించుకున్నప్పుడల్లా మా ఫేస్ ఎందుకండి ఇలా అయింది అని నన్ను అడిగారు. నేను అందరికీ ఇది క్లియర్గా చెప్పాను. పార్లర్లో కూడా ఇది క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేసి చెప్పాలి. థ్యాంక్ యూ.